ఈ అనంతమైన విశ్వం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవడానికి, ఈ విశ్వాన్ని అన్వేషించడానికి మనకి ప్రస్తుతం ఉన్న సైంటిఫిక్ థియరీస్ సరిపోవు. సో దానికోసం అనేకమైన కొత్త రకం సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ని, సైంటిఫిక్ థియరీలని కనిపెడుతున్నారు. అలాంటి థియరీస్ లో ఒక థియరీయే ఈ స్ట్రింగ్ థియరీ. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ జానకిరామ్ అండ్ లెట్స్ గెట్ ఇంటూ మై ఛానల్. ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్లు ఈ విశ్వం మొత్తం గులకరాల లాంటి చిన్న చిన్న వస్తువులతో నిర్మించబడి ఉందని, దాన్ని ఆటమ్స్ అని పిలిచారు. 1960s లో బోసానిక్ స్ట్రింగ్ థియరీ కనిపెట్టిన తర్వాత ఈ ఆటమ్సే ఈ విశ్వానికి బిల్డింగ్ బ్లాక్స్ కావని, ఈ ఆటమ్స్ కూడా చిన్న చిన్న ఎలిమెంటరీ పార్టికల్స్ తో ఫామ్ అవుతాయని సైంటిస్టులు కనిపెట్టారు. సైంటిస్టులు ఆటమ్స్ 3 ఎలిమెంటరీ పార్టికల్స్ తో తయారవుతాయని కనిపెట్టారు. అవే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. అగైన్ ఈ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ చిన్న చిన్న ఎలిమెంటరీ పార్టికల్స్ తో తయారవుతాయి. ఆ ఎలిమెంటరీ పార్టికల్స్ ని క్వార్క్స్ అని పిలుస్తారు. ప్రోటాన్లు 2 అప్ క్వార్క్లు, 1 డౌన్ క్వార్క్ ఉంటాయి. న్యూట్రాన్లు 2 డౌన్ క్వార్క్లు, 1 అప్ క్వార్క్ ఉంటాయి. ఎర్లీ 1980s లో సైంటిస్టులు బోసానిక్ స్ట్రింగ్ థియరీని డెవలప్ చేసి సూపర్ స్ట్రింగ్ థియరీని కనిపెట్టారు. సూపర్ స్ట్రింగ్ థియరీలో 10 డైమెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఎం థియరీలో 11 డైమెన్షన్ గురించి సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సూపర్ స్ట్రింగ్ థియరీని ఇంకా డెవలప్ చేసి ఎం థియరీని ప్రతిపాదించారు. ఈ స్ట్రింగ్ అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లా ఒక సింగిల్ డైమెన్షన్ లో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ స్ట్రింగే ప్లాంక్ లెంత్ అన్నమాట. ఈ ప్లాంక్ లెంత్ ఫర్దర్ గా డివైడ్ అవ్వదు. ఈ స్ట్రింగ్ ని మనం చూడలేం, ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే దాని మీద లైట్ లో ఉన్న ఫోటాన్స్ హిట్ అయ్యి అది మన కంటికి కనిపిస్తుంది. ఈ స్ట్రింగ్ లైట్ లో ఉన్న ఫోటాన్స్ కంటే అనేక క్వింటాలియన్ టైమ్స్ చిన్నది, అందుకనే దీన్ని మనం చూడలేం. ఈ స్ట్రింగ్ థియరీ ఏం చెప్తుందంటే, ఒక స్ట్రింగ్ సెర్టైన్ ఫ్రీక్వెన్సీ దగ్గర వైబ్రేట్ అవ్వి ఒక ప్రోటాన్ ని తయారు చేయగలదు, ఒక న్యూట్రాన్ ని తయారు చేయగలదు, ఒక ఎలక్ట్రాన్ తయారు చేయగలదు, ఇంకా ఒక న్యూట్రాన్ కూడా తయారు చేయగలదు. ఇలా డిఫరెంట్ సెర్టైన్ ఫ్రీక్వెన్సీల దగ్గర వైబ్రేట్ అవుతూ ఒక స్ట్రింగే అన్నిటి కింద మారుతుంది అనమాట. ఒక స్ట్రింగే వైబ్రేట్ అవుతూ అన్ని రకాల ఎలిమెంటరీ పార్టికల్స్ ని ఎలా ఫామ్ చేస్తుందో మీకు డౌట్ వస్తుంది కదా. సో దానికోసమే ఈ చిన్న ఎగ్జాంపుల్. మీరందరూ చిన్నప్పుడు ఒక అగరబత్తిని డార్క్ ప్లేస్ లో తీసుకెళ్లి దాన్ని రౌండ్ గా తిప్పుతూ దాంతో ఆడుకునే ఉండే ఉంటారు. ఒక డార్క్ రూమ్ లో ఒక అగరబత్తిని వెలిగించి చూసాం అనుకోండి, అది ఒక చిన్న డాట్ లా కనిపిస్తుంది. దాన్ని వైబ్రేట్ చేసామనుకోండి, ఒక చిన్న లైన్స్ లా ఫామ్ చేస్తుంది. దాన్ని ఒక సెర్టైన్ ఫ్రీక్వెన్సీల దగ్గర వైబ్రేట్ చేస్తుంటే డిఫరెంట్ షేపుల్ని కూడా ఫామ్ చేస్తుంది. ఇలా ఒక డాటే డిఫరెంట్ లైన్స్ గా మారిపోతుంది, డిఫరెంట్ షేప్స్ ని కూడా ఫామ్ చేస్తుంది. కానీ ఈ వైబ్రేషన్ ఆగిపోయిన వెంటనే ఈ షేప్లు, ఆ లైన్లు, అన్ని ఫార్మేషన్లు మొత్తం ఒక సింగిల్ డాట్ కింద మారిపోతాయి. దీన్నే లైట్ ఫోటోగ్రఫీ అంటారు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎలా అయితే ఒక సింగిల్ డాట్ అన్ని షేపుల కింద ఫామ్ అవ్వగలుగుతుందో, అలాగే ఈ స్ట్రింగ్ కూడా అన్ని రకాల ఎలిమెంటరీ పార్టికల్స్ ని కూడా తయారు చేయగలుగుతుంది. ఎర్లీ 1980s లో మైకేల్ గ్రీన్, జాన్ స్క్వార్జ్ అనే సైంటిస్టులు సూపర్ సిమెట్రిక్ స్ట్రింగ్ థియరీని కనిపెట్టారు. మనం ఉండే ఈ విశ్వం 4 ఫండమెంటల్ ఫోర్సెస్ మీద ఆధారపడి నడుస్తుంది. 1 గ్రావిటీ, 2 ఎలక్ట్రోమాగ్నెటిజం, 3 స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, 4 వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఈ విశ్వానికి సంబంధించి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మానవులు ఈ గ్రావిటీ గురించి, ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ గురించి కొంతవరకు అర్థం చేసుకోగలిగారు. ఇంకా అధ్యయనాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ లో ఏ ఒక్కదాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసినా మిగిలిన 4 రాంగ్ అని ప్రూవ్ అవుతాయని చెప్తారు. ఎందుకంటే ఇవి సైన్స్ కి అంతటి మూల స్తంభాలు లాంటి విషయాలు. ఇప్పుడు ఎం థియరీలో ఉన్న 11 డైమెన్షన్స్ ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 డైమెన్షన్, ఇందులో ఎక్స్ అనే ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది, అంటే దీంట్లో హైట్, విడ్త్ ఏది ఉండవు అనమాట. 2 డైమెన్షన్, ఇందులో లెంత్ అండ్ హైట్ అంటే XY కోఆర్డినేట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఉదాహరణకు మీ పీసీ మానిటర్ లేదా మీ మొబైల్ స్క్రీన్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఆ స్క్రీన్ మీద మీరు చూసే ప్రతి బొమ్మ 2D ఇమేజ్ కి ప్రతీక. అంటే మీరు చూస్తున్న నేను ఈ 2D స్పేస్ లో మాత్రమే ఉండి మాట్లాడుతున్నాను, అంటే XY పొజిషన్ లో మాత్రమే కదులుతున్నాను, నాకు డెప్త్ లేదనమాట. ఈ 2 డైమెన్షన్ మీకు అర్థం అవడం కోసం అట్లీస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయినా మనం చెప్పుకోవాలి. ఈ విశ్వంలో ఎక్కడో ఏదో ఒక మూల 2 డైమెన్షనల్ ప్రపంచం ఉంది అని అనుకుందాం. అక్కడ మనుషులు కార్టూన్ లోని బొమ్మల్లా 2 డైమెన్షనల్ ఇమేజ్లుగా తిరుగుతున్నారు అనుకుందాం. వాళ్ళు కేవలం సింగిల్ డైమెన్షన్ లో మాత్రమే చూడగలుగుతారు. అక్కడ గనక మన మనుషులు వెళ్తే వాళ్ళు మనల్ని సింగిల్ డైమెన్షన్ లో మాత్రమే చూడగలుగుతారు, అంటే
అచ్చం మన హాస్పిటల్స్ లో ఉన్న ఎంఆర్ఐ స్కాన్ లాగా. ఎంఆర్ఐ స్కాన్లు 3 డైమెన్షన్ లో ఉన్న మనల్ని 2 డైమెన్షనల్ ఇమేజ్ గా మాత్రమే చూడగలుగుతాయి. అంటే స్టెప్ బై స్టెప్ మనల్ని 2D ఇమేజ్ లో స్కాన్ చేసుకుంటూ వెళ్తాయి. ఈ ఎంఆర్ఐ స్కానర్ కి మనం 3 డైమెన్షన్ లో కనిపించాం. ఇది 2 డైమెన్షన్ కి ఎగ్జాంపుల్. 3 డైమెన్షన్ ఇందులో XY కోఆర్డినేట్స్ తో పాటు G కోఆర్డినేట్ కూడా కలుస్తుంది. అంటే దీనికి డెప్త్ యాడ్ అవుతుంది. దీనికి పెద్దగా ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మనం ఉంటున్న ఈ ప్రపంచం మొత్తం 3 డైమెన్షనల్ స్పేసే. మీరు చూసే ప్రతి వస్తువు, ప్రతి యానిమల్, ప్రతి క్రియేచర్ ఏదైనా సరే 3 డైమెన్షనల్ ఆబ్జెక్టే. 4th డైమెన్షన్ ఈజ్ టైం. అదేంటి 4th డైమెన్షన్ టైం ఎలా అవుతుంది అంటారా? దానికే ఈ ఉదాహరణ. మనందరం ఈ టైం అనే డైమెన్షన్ లో లీనియర్ గా ట్రావెల్ చేస్తున్నాం. అంటే నేరుగా ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాం. కానీ ఈ టైం డైమెన్షన్ లో మనం వెనకకి గాని పక్కలకు గాని వెళ్ళలేం. ఈ టైం అనే డైమెన్షన్ లో మనం ముందుకి వెనక్కి పక్కలకి మూవ్ అయితే ఎలా ఉంటుంది? ఊహకు కూడా రావట్లేదు కదా. ఉదాహరణకి ఈ టైం అనే 4th డైమెన్షన్ నుంచి ఒక మనిషి వచ్చి మన ముందు నిలబడ్డాడు అనుకుందాం. అతను మన ముందే ముసలివాడిగా మారిపోతాడు, అంతలోనే చిన్నపిల్లాడిగా మారిపోతాడు, ఇంతలోనే మళ్ళీ యంగ్ గా మారిపోయి మనకు కనిపిస్తాడు. సో తన టైంలో ముందుకి వెనక్కి ట్రావెల్ చేస్తున్నాడు. అంతేకాదు తను అనేక రకాల చోట్ల అనేక విధాలైన పనులు చేస్తూ ఏకకాలంలో మనకు కనిపిస్తాడు. అంటే టైంలో పక్కకు కూడా వెళ్ళగలుగుతున్నాడు. సో 4th డైమెన్షన్ లో ఉన్న జీవులు మనం ఈ 3D స్పేస్ లో ఎలా తిరగలుగుతున్నామో వాళ్ళు టైం డైమెన్షన్ లో అంత ఫ్రీగా తిరగలుగుతారు అనమాట. ఉదాహరణకి లోకి అనే ఒక క్యారెక్టర్ అవెంజర్స్ లో తను ఒక చోటే ఉంటూ అనేక కాపీలను డూప్లికేట్ చేసి వేరే వేరే పనులు ఒకే కాలంలో చేయగలుగుతాడు. మళ్ళీ ఆ కాపీలన్నీ తనలో కలిపేసుకుని ఒకటిగా మారిపోతాడు. తను టైం అనే డైమెన్షన్ ని యాక్సెస్ చేస్తున్నాడు అనమాట. మీకు బాగా అర్థం అవడం కోసం మనం ఈ 3 డైమెన్షన్ లో ఎలా ఉంటున్నామో అలాగే మిగిలిన డైమెన్షన్ లో జీవులు ఉంటే ఎలా ఉంటారో ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5th నుంచి 10th వరకు ఉన్న డైమెన్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. 5th డైమెన్షన్. 5th డైమెన్షన్ లో ఉన్న జీవులు మన యూనివర్స్ లాంటి సేమ్ కోఆర్డినేట్స్ కలిగిన ప్యారలల్ యూనివర్స్ లో ట్రావెల్ చేయగలుగుతారు. 6th డైమెన్షన్. 6th డైమెన్షన్ లో ఉండే జీవులు మన యూనివర్స్ లాంటి ప్యారలల్ యూనివర్స్ లో ట్రావెల్ చేయడమే కాకుండా అక్కడ టైం లో కూడా ట్రావెల్ చేయగలుగుతారు. 7th డైమెన్షన్. 7th డైమెన్షన్ లో ఉండే జీవులు మన యూనివర్స్ లాంటి సేమ్ యూనివర్స్ కాకుండా డిఫరెంట్ కోఆర్డినేట్స్ తో ఫామ్ అయిన డిఫరెంట్ యూనివర్స్ లో ట్రావెల్ చేయగలుగుతారు. 8th డైమెన్షన్. 8th డైమెన్షన్ లో ఉండే జీవులు డిఫరెంట్ కోఆర్డినేట్స్ తో ఫామ్ అయిన అనేక బ్రహ్మాండాల్లో ట్రావెల్ చేయడమే కాకుండా అందులో టైం లో కూడా ట్రావెల్ చేయగలుగుతారు. 9th డైమెన్షన్. 9th డైమెన్షన్ లోని జీవులు అనేకమైన భిన్నమైన విశ్వాల్లో ప్రయాణించగలరు. భిన్నమైన విశ్వాల్లో ప్రయాణించడమే కాకుండా అందులో టైం లో కూడా ట్రావెల్ చేయగలరు. ఆ విశ్వాల్లో లాస్ ఆఫ్ ఫిజిక్స్, ఇనీషియల్ కండిషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం యూజ్ చేసే ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అక్కడ వర్క్ అవ్వదు. అక్కడ ఉండే జీవులు పూర్తిగా డిఫరెంట్ గా చాలా కొత్త రకమైన కండిషన్ లో ఉంటారు. 10th డైమెన్షన్. 10th డైమెన్షన్ లో జీవులకి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అనేకమైన భిన్నమైన విశ్వాల్లో ప్రయాణించడమే కాకుండా వాటి హిస్టరీని ఏకకాలంలో చూడగలుగుతారు. వాటిలో టైంలో ట్రావెల్ చేయగలుగుతారు. అనేక సృష్టిల్ని వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. అనేక సృష్టిల్ని వాళ్ళు నాశనం చేయగలుగుతారు. అనేక సృష్టిల్ని వాళ్ళు ఆపరేట్ కూడా చేయగలుగుతారు. వాళ్ళు లాస్ ఆఫ్ ఫిజిక్స్ ని సైతం మార్చగలుగుతారు. అనేక భిన్నమైన విశ్వాల్ని ఏకకాలంలో చూడగలుగుతారు. వాటి టైంలో ట్రావెల్ చేయగలుగుతారు. వాటి సైంటిఫిక్ ఫార్ములాస్ ని, లాస్ ఆఫ్ ఫిజిక్స్ ని చేంజ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేయగలుగుతారు. వాళ్ళకి ఇంపాసిబుల్ అన్న పదమే తెలియదు. 11th డైమెన్షన్. ఈ 11th డైమెన్షన్ కి సైంటిస్టులు అన్ఇమాజినబుల్ డైమెన్షన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే మన హ్యూమన్ మైండ్ తో ఈ 11th డైమెన్షన్ ని ఇమాజిన్ చేయలేమన్నమాట. ఇదంతా వింటుంటే ఆ 11th డైమెన్షన్ ఎలా ఉంటుందో అని మీకు సందేహం వచ్చి అదంతా దేవుడికే తెలియాలి అని అనుకుంటున్నారా? ఎస్, నా ఒపీనియన్ కూడా అదే. భగవంతుడు ఈ డైమెన్షన్ అన్నిటికీ అతీతంగా అన్ఇమాజినబుల్ డైమెన్షన్ లో ఉంటారు. ఆయన మీలో ఉండగలరు, నాలో ఉండగలరు, ఎక్కడైనా ఉండగలరు. ఆయన కేవలం భక్తికి మాత్రమే లొంగుతారు. మన 3 డైమెన్షనల్ వరల్డ్ లోకి ఆయన్నే సృష్టించుకుని మన మధ్య కదలాడతారు. ఎన్నో అవతారాల్లో 3 డైమెన్షనల్ వరల్డ్ అయిన మన భూమి మీదకి ఆయన దిగివచ్చి ధర్మ సంస్థాపన చేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అని చెప్తాడు. దానికి అర్థం ఈ సృష్టిలో ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చుమీరిపోతున్నప్పుడు తన్ను తాను సృష్టించుకుని ఈ భూమి మీదకి ధర్మాన్ని ఉద్ధరించడం కోసం దిగి వస్తానని. నేను ఒకసారి శివాలయానికి వెళ్ళాను. నేను భగవంతుని దర్శించుకుంటున్నప్పుడు పూజారి గారు నా చేత ఒక శ్లోకం చెప్పించారు. అదేంటంటే, దేవదేవ మహాదేవ నీలగ్రీవ భావనాతీత.
ఈ భావనాతీత అనే పదం వినగానే నాకు కళ్ళు చెమర్చాయి. అవును, భగవంతుడు మన భావనలకు అందనివాడు. అన్ని లోకాల్ని పాలించగలడు, అన్ని లోకాల్ని సృష్టించగలడు, నాశనం చేయగలడు, మళ్ళీ తిరిగి సృష్టించగలడు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. కిందనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ నుంచి నేను ఏ వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. ఎందుకంటే ఇందులో ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కి ఈ డైమెన్షన్స్ గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అంతవరకు సెలవు. బై బై.